కేవలం 10 నిమిషాల్లో అయిపోయే అటుకులతో వడలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడైనా కానీ ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ అటుకుల వడలు ట్రై చేయండి. కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ అవ్వడమే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి, అప్పటికప్పుడు అయిపోతాయి. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. అటుకుల వడల కోసం ఒక బౌల్లో 3 కప్పుల వరకు అటుకులని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం నానపెట్టండి. ఈ విధంగా కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కూడా తడపండి. తడిపిన తర్వాత ఇవన్నిటికీ బాగా వాటర్ అనేది పట్టిన తర్వాత ఈ విధంగా హ్యాండ్తో మొత్తం వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేయండి. మొత్తం వాటర్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మనం తీసుకుందాము. ఇప్పుడు మీరు చూసినట్టు వాటర్ మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పిండి మాదిరిగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ వీలైనంత చిన్నగా పీసెస్ కట్ చేసుకొని, ఒక మీడియం సైజు పచ్చిమిరపకాయ పీసెస్ కట్ చేసుకుంది, కొంచెం కొత్తిమీరతో పాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్ల వరకు పెరుగుతో పాటు పావు స్పూను జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 నుంచి 3 స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేస్తున్నాను. శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ శనగపిండి బదులు మీరు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే. ఇవి యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకున్నట్టయితే అవి మొత్తం కూడా విడిపోతాయి. కాబట్టి శనగపిండి లేదా బియ్యం పిండి రెండిట్లో ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే కనుక లైట్గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి, మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు మీరు చూసినట్టు బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా వడ షేప్స్ మనం ప్రిపేర్ చేసుకొని హాట్ ఆయిల్ వేడి అయిన తర్వాత ఆయిల్లో వేసుకున్నట్టయితే 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే పోహా అటుకులతో వడలు ఇన్స్టెంట్గా జస్ట్ 10 నిమిషాల్లోపే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. స్నాక్స్గా తీసుకోవచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.